ఆల్రెడీ మ్యాథ్స్ సిలబస్ అయిపోయినప్పటికీ కూడా కొద్దిగా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ బిట్స్ ఉంటాయి, వాటి మనం రివిజన్ చేసుకుందాం. ఓకేనా? సో దీనికన్నా ముందు మనకి 2 నెలల పాటు మనకు టైం ఇచ్చి ఓకే సార్ మనకు సబ్జెక్ట్ చెప్పినారు. అర్థమెటికే కానీ రీజనింగే కానీ చాలా సింపుల్ షార్ట్ కట్స్తో లాజిక్స్తో సార్ మనకు క్లాస్ చెప్పినారు. ఓకేనా? సో ఈరోజు చాలా మంది మ్యాథ్స్ ఫోబియా ఉండే, అర్థమెటిక్లో రీజనింగ్లో ముఖ్యంగా మ్యాథ్స్ అంటేనే తంటాలు పడిన పరిస్థితి ఉండే, మ్యాథ్స్ అంటేనే కొందరికి నచ్చదు గిట్టదు కదా, అది పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితిలో నుంచి ఈరోజు మ్యాథ్స్ అంటే చాలా సులువుగా చాలా ఈజీగా చేయగలిగినారా లేదా? చేయగలిగినారంటే క్రెడిట్ గో టు అవర్ సార్ ప్రశాంత్ సార్, బిగ్ క్లాప్ టు హిమ్. ఓకే, సో కాబట్టి రైట్ ఈ సందర్భంగా సార్ని మనం రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ జోస్ చివరి దాకా ఉందంటే చాలా సంతోషం, చాలా హ్యాపీ. సార్ గత 10-12 సంవత్సరాల నుంచి ఎంతో మంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా, ఎంతో మందిని ఆర్మీ జవాన్లుగా తీర్చిదిద్దినాడు. అదే కాకుండా సారు స్పెషల్ గా ఒక బుక్ కూడా రాయడం జరిగింది. ఆ బుక్ అందరు కూడా ప్రశాంత్ జాబ్స్ అడ్డా అనే బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ కూడా మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ బుక్ లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇంతకుముందు ఎగ్జామ్ లో చాలా మట్టుకు వచ్చినాయి. ఓకేనా? కాబట్టి ఆ బుక్ మీకు ఇచ్చాం కాబట్టి ఆ బుక్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి అందరూ కూడా. అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చదువుకుంటే మీరు 100% ఈజీగా పాస్ అవుతారు. ఓకే, సో కాకపోతే బ్యాచ్ ప్రారంభమైనప్పుడు మనకు ఆదిలాబాద్ నుంచి ఎక్కువ మంది పిల్లలు రావడం జరిగింది. సో మేము ఆలోచించింది ఏంటంటే ఆదిలాబాద్ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళ పేరు రాసుకోవడమే చాలా కష్టం. అలాంటిది మరి అర్థమెటిక్ రీజనింగ్ ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు సార్కు ఫోన్ చేస్తున్నాను, సార్ వీ నీడ్ యువర్ సర్వీసెస్ సార్ దిస్ టైం, ఎందుకంటే పిల్లలు చాలా పర్ఫెక్ట్ గా న్యాయం చేస్తారు సార్ అన్నప్పుడు సార్ ఖచ్చితంగా టైం ఇస్తా అన్నాడు. సార్ అన్న ప్రకారమే సండేస్ కూడా సార్ మనకు టైం ఇచ్చినాడు. అనుకున్న టైం కన్నా ముందుగానే మన సిలబస్ సారు కంప్లీట్ చేయడం జరిగిందా లేదా? రైట్. సో కాబట్టి ఈ రోజు మ్యాథ్స్ పైన మీరు గ్రిప్ సాధించినారు, మ్యాథ్స్ లో కూడా క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారు, రీజనింగ్ చాలా సులువుగా చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల సార్ యొక్క ఎక్స్పీరియన్స్ లో ఎలా చెప్తే పిల్లలకు బాగుంటది, వాళ్ళకి షార్ట్ కట్స్ లో లాజికల్ గా ఎలా అయితే వాళ్ళ మెమొరీలో ఉంటుందో సార్ ఇన్ని సంవత్సరాలుగా చెప్పి ఉన్నాడు. కాబట్టి తన అనుభవాన్ని అంతా రంగరించి మీ క్లాస్ చెప్పినాడు. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ సందర్భంగా సార్ కూడా 2 విషయాలు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ మాట్లాడతారు. ఓవర్ టు ప్రశాంత్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్. మీరందరూ ఫ్యూచర్ జవాన్స్. జోన్స్ అంటే ఎట్లా ఉండాలంటే ఎట్లా ఉండాలి? గుడ్ మార్నింగ్ జవాన్స్ అట్లా ఉండాలా? సో మీ అందరు ఫ్యూచర్ జవాన్స్ ఎట్లా ఉండాలి అంటే సౌండ్ అసలు అక్కడ దత్తరించుకోవాలి. మిమ్మల్ని చూస్తేనే అక్కడ ఎవడన్నా ఉంటే అరే అమ్మో వీళ్ళని టచ్ చేస్తే మనతో కాదురా అన్నట్టుగా తయారవ్వాలా. సో మీ బాడీలో అయినా మీ మైండ్ సెట్ అయినా అట్లా ఉండాలి. సో అదే ఉద్దేశంతో వచ్చి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయినారు. సో ఖచ్చితంగా 100% నేను చెప్తున్నా 100% మీ పర్ఫార్మెన్స్ క్లాస్లో వైజ్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ రిటర్న్ ఎగ్జామ్లో సక్సెస్ అయితే అవుతారు. నేను ముందే చెప్పిన ఇక్కడ 80+ మెంబర్స్ సంథింగ్ ఎంతో ఉన్నారు. సో ఖచ్చితంగా దానిలో ఒక 2-3 తప్ప మిగతా అందరూ 100% ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ 2-3 కూడా నేను ఆ 2-3లో ఉండద్దు అని చెప్పేసి మీరు చదవాలని చెప్పేసి మిమ్మల్ని కూడా చాలా మోటివేట్ చేసింది. ఓకేనా? సో ఖచ్చితంగా సక్సెస్ సాధించండి. నేను ఇప్పుడు ఇది ఎంత అంటే 2024 కదా, 2010లో స్టార్ట్ చేశాను ఈ జర్నీని. సో డిఫెన్స్లోనే చాలా క్లాసెస్ చెప్పాను, డిఫెన్స్ అండ్ పోలీస్ వాటికి ఎక్కువ చెప్పాను. సో ఇప్పటికి డిఫెన్స్ ఆర్మీ స్టూడెంట్స్ నా స్టూడెంట్సే ఒక 1400+ మెంబర్స్, 1400+ మెంబర్స్ ఆర్మీ జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హవిల్దార్ పోస్టులకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకేనా? సో ఫస్ట్ జవాన్గా సెలెక్ట్ అయిన వాళ్ళు, జీడీగా సెలెక్ట్ అయిన వాళ్ళు, క్లబ్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో ఇప్పుడు హవిల్దార్ పొజిషన్కి వచ్చిన వాళ్ళు, సో ఇంకొక 2 years అయితే రిటైర్మెంట్ అయ్యే పొజిషన్లో ఉన్నారు. సో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు 2011, 12, 13లో ఆర్మీ ర్యాలీస్లో అయిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటికీ వాళ్ళందరూ కూడా కాంటాక్ట్లో ఉంటారు మనకి. ఓకేనా? సో ఆర్మీ జాబ్ అంటే ఎట్లా ఉంటుందంటే చాలా మంది ఖర్చు సాము ఇది అదే చెప్పేసి అనుకుంటారు. కాకపోతే చాలా మంది ఏవైతే సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? సో దానికి దృష్ట్యా సో అవన్నీ కాదు, ఫస్ట్ మనం సెలెక్ట్ అయిన తర్వాత వాటి గురించి మాట్లాడుతున్నాము. సో వాటి గురించి మాట్లాడే ముందు మీ అందరికి ముందే చెప్పాను.
సో ఇట్లా ఆర్మీ లెవెల్ ఎంత వరకు అయితే వస్తుందో అక్కడికి చెప్పాను. సో ఒక విత్ ఇన్ ద 1 month లో విత్ ఇన్ ద 45 days లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడం అనేది ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. సో ఎంతవరకు వస్తుంది అంతవరకు మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను గత 14 సంవత్సరాల నుండి పేపర్స్ చూస్తూనే ఉన్నాను, ఆర్మీ పేపర్స్. ఎందుకు ఇప్పుడు కూడా నేను చూసా. ఎట్లా ఇప్పుడు మీ షిఫ్ట్లు ఎవ్వరి వాళ్ళకి వచ్చేసినాయి, ఓకేనా? మీరు ఖచ్చితంగా బయటకు వచ్చేసి కదా ఇక్కడికి వస్తారు, మళ్ళీ క్వశ్చన్స్ ఏం వచ్చినాయి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఏదైతే నేను రివ్యూ తీసుకుంటాం. ఖచ్చితంగా ఏ క్వశ్చన్స్ అడిగారు, మరి ఆటోమేటిక్గా ఏ టాపిక్ నుంచి అడిగారు, 15 క్వశ్చన్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, మోడరేట్గా అడిగారు, ఈజీగా అడిగారు సార్. మీరు వచ్చినట్టు ఖచ్చితంగా చెప్పారు సార్ సార్ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అడిగారు, ఇన్ని సంవత్సరాలకి ఇంత అవుతుందని చెప్పేసి, ఇన్ని సంవత్సరాలకి ఇంత అవుతుందని చెప్పేసి అడిగారని చెప్పేసి మీరు క్వశ్చన్ చెప్తారు. దాన్ని మీరు ఏం చేస్తా, ఫ్రేమ్ చేసుకుంటా, ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం ఆటోమేటిక్గా. అవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రతిసారి మ్యాక్సిమం అవే సేమ్ అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటాం, ఓకేనా? మ్యాక్సిమం అన్ని ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసారు కదా, చూసారు కదా. సో గ్రూప్లలో సార్ పెట్టే ఉంటాడు. సో ఆ షెడ్యూల్ ప్రకారం మీ ఎవరి షెడ్యూల్ వాళ్ళు ఫిక్స్ అయిపోయింది. డైలీ 3 షెడ్యూల్ ఎవరి షెడ్యూల్ వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది, ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు 10 days కూడా లేదు. కొంతమందికి అయితే 8 days ఉంది, కొంతమందికి అయితే 7 days ఉంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే సిలబస్ అంతా వింటారు కదా, జస్ట్ ఆ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? లేదంటే పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? చాలా దగ్గర ఇంకొక 40-50 పేపర్స్ ఉంటాయి నాకు తెలిసి మొత్తం. అవన్నీ మీరు డైలీ 2 ఎగ్జామ్స్ ఇస్తూనే ఉంటాడు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ స్కోరు జస్ట్ ఏం లేదు, 50 క్వశ్చన్లకు 50 క్వశ్చన్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనకి, ఎందుకంటే నెగిటివ్ ఉంది కాబట్టి. 50 క్వశ్చన్లకి ఎవరైతే 30 క్వశ్చన్లు 100% గన్ షాట్ పెడతారో వాళ్ళు డైరెక్ట్ రాసి పెట్టుకోవచ్చు. ఆర్మీ జాబ్ కోసం బ్యాగ్ లాగే వదిలి పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు ఈవెంట్స్ కొడతా అనే కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు, ఓకేనా? ఓకేనా? మీకు మ్యాక్సిమం చాలా మంది ఇంట్లో ఈవెంట్స్ కొడతా అనే కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ రిటర్న్ దగ్గర చాలా మంది అప్పు అయితేనా కానా అని చెప్పేసి ఉన్నారు కదా. సో రిటర్న్ అయితే 100% దగ్గర ఈవెంట్స్కి మీరే ప్రిపేర్ అవ్వాలిగా. సో రిటర్న్ అయ్యేటప్పుడు ఈ లాస్ట్ 1 week ఏం చేస్తారంటే జస్ట్ పేపర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. విత్ ఇన్ ద 60 minutes టైంలో 50 క్వశ్చన్లు 60 నిమిషాల్లో టైం పెట్టుకోండి. 50 ఇంకా మీరు ఇంకా తక్కువ టైం పెట్టుకోండి, 50 నిమిషాలు 50 క్వశ్చన్లు అట్లా టైం పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఎట్లా ఒక 5 నిమిషాలు అట్లా వేస్ట్ అవుతుంది, మధ్యలోకి వచ్చి ఫింగర్ ప్రింట్ తీసుకున్నాను ఏదో ఒకటి అట్లా మీకు మినిమం ఒక 4-5 నిమిషాలు వేస్ట్ అవుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి, ఓకేనా? సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు బబ్లింగ్ కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో టైం వేస్ట్ అనేది ఉండదు. జస్ట్ క్వశ్చన్ తెలిసిందా, ఆన్సర్స్ కింద జస్ట్ టిక్ కొట్టారు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఒక జీకే క్వశ్చన్ అయితే నాకు తెలిసి కరెక్ట్గా చదివితే ఒక 20 సెకండ్లలో 15 సెకండ్లలో ఆన్సర్ పెట్టేయచ్చు, ఓకేనా? సో వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి ఉంది. సో కింద ఆప్షన్స్ ఇచ్చేసి మనకు తెలిసిందంటే జస్ట్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 10 secondsలో టిక్ కొట్టడం, అంతే. టిక్ కొట్టి నెక్స్ట్ కొట్టడమే. సో జీకే అట్లా 15 క్వశ్చన్స్ ఉంటాయి. సో 15 క్వశ్చన్లు మీరు జస్ట్ ఎంత అంటే 5 నిమిషాల్లో కంప్లీట్ చేసి కదా. నెక్స్ట్ జనరల్ సైన్స్ కూడా అంతే, సేమ్ యాసిడ్గా. జనరల్ సైన్స్ కూడా 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్స్ సరే ఒక 10 నిమిషాలు తీసుకోండి. సో అది 5, 10 పావు అంటే మొత్తము ఈ సెక్షన్ 2 సెక్షన్లకు అయిపోతే ఇంక 20 క్వశ్చన్లు ఉంటాయి కదా, రీజనింగ్ అండ్ అర్థమెటిక్. వాటికి రిమైనింగ్ మొత్తం టైం, ఓకే, రిమైనింగ్ మొత్తం ఇంక ఎంత టైం ఉంటుంది, 60 నిమిషాలు. ఎంత మనకి ఎంత వేది అక్కడ 15 నిమిషాలు మాత్రమే వేది, పావు గంట మాత్రమే వేది, ఇంకా 3/4 గంట టైం ఉంది. సో 45 నిమిషాల టైంని ఈ రీజనింగ్ అర్థమెటిక్ మీద పెట్టి మీరు మొత్తం ఫుల్ స్కోర్ చేయొచ్చు, అర్థమవుతుందా? సో దాన్ని బేస్ చేసుకొని నేను ఫస్ట్ చెప్తున్నా, ఫస్ట్ జీకే కంప్లీట్ చేయండి. ఎగ్జామినేషన్లో జీకే కంప్లీట్ చేసిన తర్వాత వచ్చిన క్వశ్చన్, ఇంకో విషయం చెప్తున్నా, వచ్చిన క్వశ్చన్ నెగిటివ్ ఉంటుంది అక్కడ, ఓకేనా? నెగిటివ్ క్వశ్చన్స్ సో 1/2 మార్క్స్ పోతే మనకు, ఒకవేళ ఆన్సర్ రాంగ్ పోతే 0.50 మార్క్స్ వెళ్ళిపోతాయి. క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 మార్క్స్ వస్తాయి, ఎట్లయితే వస్తాయో. అదే క్వశ్చన్ రాంగ్ పెడితే 0.50 మార్క్స్ మనం వచ్చిన మార్క్స్ నుంచి కట్ అయిపోతాయి. సో రాని క్వశ్చన్లు ఎప్పుడు కూడా టచ్ చేయకండి, ఓకేనా? జీకే అయినా, రీజనింగ్ అయినా, అథమెటిక్ అయినా, మ్యాథ్స్ అయినా, జనరల్ సైన్స్ అయినా, ఏదైనా, ఓకేనా? సో మన టార్గెట్ ఎంత, జస్ట్ 30 క్వశ్చన్స్, 30-35 పెట్టినామంటే ఇక మనము 100% ఇక రాసి పెట్టుకోవచ్చు అని చెప్తున్నా, ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. సార్ 30 క్వశ్చన్లకే వస్తా అని చెప్పేసి అనుకోకండి. ఎప్పుడైనా కట్ ఆఫ్ 200కి 140 కంటే ఎక్కువ ఉండదు, ఓకేనా? ఇప్పుడు ఎన్ని మనకి 100 మార్కులు, రిటర్న్ ఎగ్జామినేషన్కి 100 మార్కులు, ఈవెంట్స్, ఓకేనా? ఈవెంట్స్. సో ఇక ఈవెంట్స్లో మీ స్టామినా మీది. సో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా 30 క్వశ్చన్లు 100% డ్యామ్ షూర్గా కరెక్ట్గా ఎట్టి పెట్టండి. ఖచ్చితంగా మీ అందరూ విజయం సాధిస్తారు.